శక్తి అనేది డబ్బులో ఉండదు. మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది. ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది. చింతించకండి, నువ్వు ఒంటరివి కావు. ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధం. ఎంత చిన్న పనైనా సవ్యంగా చేసే మంచి ఫలితమై దక్కుతుంది. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు. ఓడితే మరొకరికి మార్గదర్శకునివై అవుతావు. సమస్త శక్తి నీలోనే ఉంది. అసమర్థులమని భావించకండి. మీరు ఏదైనా చేయగలరు, అన్నిటినీ సాధించగలరు. వినయం లేని విద్య, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చెయ్యని జీవితం వ్యర్థం. ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి. ఘనమైన ఫలితాలు అవే వస్తాయి. సాహసంగా పనిచేయండి. నిరంతరం వెలిగే సూర్యునివై చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిత్యం పనిచేసే శ్రామికుణ్ణి చూసి ఓటమి భయపడుతుంది. ప్రేమ, నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండేవారిని ప్రపంచంలో ఏ శక్తి ఓడించలేదు. ఒక ధ్యేయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయం తప్పకుండా లభిస్తుంది. జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు. అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు. అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు. అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు. అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు. ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో జీవిస్తారు. భయపడకు. నువ్వు ఎన్నిసార్లు పరాజయం పొందినా ఆలోచించకు. దానిని లెక్క చెయ్యకు. కాలం అనేది అనంతం. ముందుకు సాగిపో. నీ యొక్క ఆత్మశక్తిని మరలా కూడగట్టుకో. వచ్చే తీరుతుంది. సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో. లేచి పడినందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. ఓడిపోతానని భయంతో ప్రయత్నించక పోవటం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు. పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటమి లేని జీవితం ఉంటుందా? నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు. నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది. నీలో ఉత్సాహం నింపుతుంది. పిల్లలకు చదువు నేర్పే ముందు
ఇంద్రియ నిగ్రహాన్ని, మనో నిగ్రహాన్ని నేర్పండి. తమను తాము నిగ్రహించుకోగలిగితే వారికి లోకంలో అసాధ్యమైనందంటూ ఏమీ ఉండదు. నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి. ఏ ఒక్క రోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో. ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో మీరు అంతే శ్రద్ధ వహించాలి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. తమను తాము తక్కువగా చూసుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే అతిపెద్ద బలహీనత. తమను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ఏం మాట్లాడాలో తెలిసినవాడు తెలివైనవాడు. ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగినవాడు వివేకవంతుడు. మనిషి ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు, ప్రవర్తనను బట్టి అంచనా వేయాలి. మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు. నిర్ణయం మీదే. చేతి నిండా డబ్బు ఉన్న మనిషి కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలడు. మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించక వలసిందే. అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి. భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు. కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు. నీ బాధను పంచుకోవడానికి ఎవ్వరూ ఉండకపోవచ్చు. నీ కన్నీళ్లు తుడవడానికి ఎవరూ ఉండకపోవచ్చు. కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామంది ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్నిస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను కష్టాలను ఇస్తుంది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది. పట్టుదలతో చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది. ఒక్క రోజుల్లో దేన్ని సాధించలేవు. ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచి వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది. మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది. అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది. జీవితంలో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, చేసిన మేలు వృధా కాదు.
అలాగే చేసిన కీడు కూడా వృధా పోదు. అందుకే ఎవరిని కష్టపెట్టకు. మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా? ఒకడు బాగుంటే చూడలేకపోవడం కాదంటారా? మనిషిగా పుట్టడమే అద్భుతం, బ్రతికి ఉండడం ఇంకా అద్భుతం. ఎన్ని మంచి సూక్తులలో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.